ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలండి. ప్రేజ్ ద లార్డ్. ప్రియమైన దేవులారా, మరి ఉదయకాల సమయంలో ఈరోజు ఏ వారం అండి? బుధవారం. మరి ఈ బుధవారము సంతోషంగా ఉన్నారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాలు చదువుకున్నారా? సమయం ఎక్కడ ఉందన్నా కనీసం ప్రార్థన చేసుకున్నారా లేదమ్మా? అయ్యా ప్రార్థన చేసుకున్నారు కదా, ప్రార్థన చేసుకుని లేచిన వెంటనే ప్రార్థనలో గడపండి. కాసేపు ప్రార్థనలో గడపండి. ప్రార్థనతో మరి ఆ రోజును ప్రారంభించండి. దేవుని అనుగ్రహము, దేవుని కృప ఉండుద్ది. ప్రార్థన లేకుండా మరి ఏ పని చేయకూడదు, ఆ రోజు ఆరంభించకూడదు. ఒక గొప్ప సేవకులు అన్న మాట ఏంటంటే, ప్రార్థన లేని ఇల్లంట దయ్యాల కొంపలంట. ఏంటండి? ఏ కుటుంబాలు అయితే ప్రార్థన ఉండదో ఆ కుటుంబాలంట దయ్యాల స్థావరాల్లో ఉంటాయంట. మరి ప్రార్థన ఏ కుటుంబాల్లో అయితే ప్రార్థనలు ఉంటాయో ఆ కుటుంబాలను కూడా స్వర్గసీమలా ఉంటాయి. ఎలా ఉంటాయండి? స్వర్గంలా కానొస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరలా మీ అందరి వందనాలండి. మరి ఈ 2025వ సంవత్సరములో మరి దేవుని మహాకృపను బట్టి యేసయ్య కృపా పరిచర్యలు సాగిపోతూ ఉంది. యూట్యూబ్ ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వారికి వందనాలు. చూస్తున్న వారికి బాధాకరమైన విషయం ఏంటంటే లైక్ చేయట్లేదు, కామెంట్స్ పెట్టట్లే. లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అలాగే షేర్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరి మీ ప్రార్థన మనలో కూడా తెలియజేయండి. మరి దేవుని పరిచర్యకు సహకరించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం అంటే వింటున్నప్పుడు మధ్యలో మీకు స్క్రీన్ మీద కనబడతాయండి. మరి ఎలా సహాయం చేయాలో అక్కడ మీకు కనబడుద్ది. అలాగే మీ ప్రార్థన మనవులు ఏ నంబర్కి మరి పెట్టాలో కూడా అక్కడ కనబడుతూ ఉంటుంది. గమనిస్తూ ఉండండి. సరే అండి, ఈరోజు ఆ అంశం ఏంటంటే నీ వెనకకి చూడమాకు. స్వయాన ప్రభు అంటున్న మాటలు ఆదికాండము 19వ అధ్యాయం 17లో ఉంటుందండి. 17లో ఆయన లోతుతో అంటున్న మాటలు, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనక చూడకము. స్తోత్రం. నీ వెనక చూడమాకు, పారిపో. స్వయాన ప్రభువే ఏంటంటే ఆ దూతలు ఏం చేశారండి? దూతలు వారిని ఆ ఊర్లో నుండి ఆ పట్టణంలో ఉన్న సొదొమ గొమొర పట్టణంలో ఉన్న లోతు కుటుంబాన్ని వారి చేయబట్టుకొని ఊరు బయటకు తీసుకొచ్చేసారు. వింటున్నారా? ఊరు వెలుపలికి తీసుకొచ్చారు బలవంతంగా. పారిపో అని అక్కడ హెచ్చరిస్తూ, నీవు పారిపో, ప్రభు అంటున్నాడు, నీవు పారిపో, నీ వెనుకకు చూడకము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెనుకకు చూస్తే ఏమవుద్ది? వెనకాల ఏముంది? ఈ వెనకాల ఏముందండి? చెప్పాలి. వెనకాల ఏముంది? మనము లోకంలో నుండి వచ్చాం కదా. లోకంలో శరీరాశ, నేత్రాశ చూడడం. ఒకప్పుడు సినిమాలు చూసాం, ఒకప్పుడు అబద్ధాలు ఆడాం, ఒకప్పుడు సిగరెట్లు కాల్చాం, ఒకప్పుడు అన్నీ చేసాం. లోకల్లో ప్రవర్తించాం, అన్నీ చేసాం. వెనకాల ఏముందంటే లోకము. సొదొమ గొమొర అంటే దేనికి సాదృశ్యం అంటే పాపపు లోకానికి. దేనికండి? పాపపు లోకానికి సాదృశ్యం. వెనక్కి చూడకు. ఏం పుణ్యం ఉందా అక్కడ? సొదొమ గొమొరలో ఎక్కడైనా పుణ్యం ఉందా? మంచి కనబడుతుందా? మంచి ఉందా అండి సొదొమ గొమొరలో? మంచి లేదు. మంచి లేని వైపు, మంచి లేనిది ఎక్కడంటే లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డము. చూడమాకు, వెళ్ళిపోండి. అందుకే ఇంకో చోట ప్రభు అంటాడు, లూకాసు వార్త 17వ అధ్యాయము 32లో ఉంటుందండి. 17:32లో ప్రభు అంటున్న మాటలు 17:32లో లోతు భార్యను
జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు? లోతును కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం, లోతు భార్యను కూడా జ్ఞాపకం చేసుకుందాం. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అని అంటే, వారు అసలు ఈ తంతంతా ఈ తర్జన భర్జన ఫైటింగ్ ఆ పట్టణంలో ఉన్న ఆ పాపిస్ట్ ప్రజలతో, ఆ జనాలతో వేసారిపోయి చికాకు వచ్చేసింది లోతుకి. ఆ ఇంటి చుట్టూ ఏంటంటే గుమిగూడిపోయారనమాట, దొమ్మిగా ఆక్రమించేశారు. లోతు ఇంటి చుట్టూ చేరిపోయారు పాపిస్టు జనాలు. దేవుడు ఏం చేశాడండి దేవుడు? వీరిని బట్టుకెళ్ళి ఊరు వెలుపల వదిలేసి వెళ్ళిపోండి, పారిపోండి. ఏంటంటే మీ ప్రాణాలు దక్కించుకోండి, ఇలా ప్రాణాలు తీయబోతున్నాను, మీ ప్రాణాలు దక్కించుకోండి, వెళ్ళిపోండి. ఏమండి, వాళ్ళు సాయంకాలం వచ్చారు. దేవతలు 19వ అధ్యాయం మొదట్లో ఉంటుందండి. సాయంకాలం ఈ లోతును దర్శించినప్పుడు ఆ ప్రజలందరూ చూసి కదండి, మరి దుర్మార్గులు కదండి, వీరి మీద మరి కన్నేశారు. సాయంకాలం మొదలైందండి ఈ రాదంతం అంతా, చీకటి పడిపోయింది. ఆ చీకటిలోని బయలుదేరారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ చీకటిలోని బయలుదేరే ముందు, అయ్యా పక్కన ఊరు ఉంది, సోయర్ అంటే చిన్న గ్రామం ఉంది, అటు వెళ్ళిపోతున్నాం అంటే, సరే వెళ్ళిపో, నీ ప్రాణాలు దక్కి, నేనేమన్నాను వెళ్ళిపో అని అంటే, ఆ ప్రాంతం అంతా కూడా మరి కొండలతో కూడింది. రాత్రంతా బయలుదేరారు. ఎవరెవరు? లోతు పిల్లలు, కుమార్తెలు, లోతు భార్య, నలుగురు బయలుదేరి వెళ్ళిపోయారు. రాత్రంతా ప్రయాణం చేశారు. ఆత్మీయ జీవితంలో రాత్రంతా ప్రయాణం అంటే, రాత్రి అంటే మరి క్రైస్తవ భక్తి, ఈ ఆత్మీయ జీవితం అంటేనే పోరాటాలతో కూడింది. రాత్రి ప్రయాణాలంటే పోరాటాలతో కూడిన జీవితం. పారిపోతూనే ఉన్నారు, రాత్రంతా కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. సోయరుకు వచ్చినప్పుడు సూర్యుడు ఉదయించాను అని ఉంది, రాయబడింది అక్కడ. ఏంటండి? లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించేను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉదయించింది. లోతు భార్య జ్ఞాపకం చేసుకోమన్నాడు. లోతు ఏమో వెనక చూడలే, లోతు భార్య మాత్రము ఏంటంటే ఆయన వెనకాల ఉండి సొదొమ గొమొర వైపు చూసింది. దేవుడు ఏమన్నాడు? మీ ప్రాణాలు దక్కించుకోండి, పోండి, వెనక చూడకండి, చూస్తే చస్తారు, చూడకండి అంటే, ఈవిడ చూసింది, ప్రాణాన్ని పోగొట్టుకుంది. మన ఆత్మీయ జీవితంలో మరలా వెనక్కి చూస్తే చనిపోతాం. మన ఆత్మీయ స్థితి చచ్చిపోద్ది. నిర్జీవంగా ఉంది, కళ్ళెదుటే లోతు ఎదుటే ఉంది. ఆయన భార్య, అమ్మగారు కట్టుకున్న భార్య ఉపస్తంభమై నిర్జీవ స్థితిలో ఉంది. వెళ్ళిపోయాడు. పారిపోవాలి అంతే. లోకాన్ని విడిచిపెట్టి మన ఆత్మీయ యాత్రలో పారిపోతూనే ఉండాలి. 12వ అధ్యాయం ఉంటుందండి, ఆ హెబ్రీ 12వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున. ఎలా ఉందండి? 11వ అధ్యాయంలో ఉండే విశ్వాస వీరుల యొక్క మేఘము మన మీదే ఉంది. మన ముందే ఉంది గురి, పందెము, బహుమానం ఉంది. మన ముందు ఎవరున్నారు? విశ్వాసమును కర్త అయిన ఆ దేవుడు యేసయ్య ఉన్నాడు మనల్ని తీసుకెళ్ళటానికి. వెనక చూస్తే నిర్జీవంగా మారిపోతా, జీవం ఉండదు నీలో. వెనక చూడకండి, ముందుకు సాగిపోండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అందుకే 9 లూకా సువార్త 9:62 ఉంటుందండి. 9:62లో నాగటి మీద చేయి పెట్టి ఉన్నాడు, వెనక్కి చూస్తే నాకు పాత్రుడు కాడన్నాడు. ఒక్కసారి నీవు తీర్మానం చేసుకున్నావు ప్రభు కొరకు, నిలబడు, ఆయన కొరకు నీవు చచ్చే వరకు నిలబడు.
నువ్వు పాత్రుడు అవుతావు. స్తోత్రం చెప్పండి. వెనక్కి పోతే దేవునికి పాత్రుడవు కావు. ప్రేమ దేవులారా, ఆ అమ్మగారు రాత్రంతా ప్రయాణం చేసి ఎంత ప్రయాసపడింది కదా. చివరికి ఆ ఒక్క నిమిషంలో సెకండ్లోనే తన తన ఆ స్థితిని మార్చేసుకొని పోయింది. నలుగురు కాస్త ముగ్గురు అయిపోయారు కదా, ఒకరు పోయారు కదా, ముగ్గురు అయిపోయారు. ప్రేమటి వాళ్ళారా, వెనక్కి చూడకూడదు. వెనకాల ఏముంది చెప్పాను కదండి. వెనకాల ఏముంది? లోకం ఉంది. వెనకాల ఏముంది? దరిద్రం ఉంది. వెనకాల ఏముంది? నిన్ను నాశనం చేసే పాపపు ఊబి ఉంది. తాగుడు మానేసావు కదా, వ్యభిచారం మానేసావు కదా, దొంగతనాన్ని మానేసావు కదా, మరలా పోవడం ఎందుకు? అది ఊబి నేను లాగేస్తుంది, చంపేస్తుంది. అది నీ ఆత్మను చంపేస్తుంది, నీ ఆత్మను నరకానికి తీసుకెళ్ళుద్ది. కాబట్టి గురి యొద్దు పరిగెత్తు. అది పరలోకను చూస్తూ వెళ్ళు, అసియోను చూస్తూ పరిగెత్తు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తెల్లవారింది, ఉదయమైంది, అబ్రహాం వచ్చాడు, చూశాడు. ఆ పొగంతా ఏంటండి, ఆ పొగ, ఆ మంట, ఆ నిప్పు, అదంతా కళ్ళారా చూశాడు. చూసి అక్కడ రాయబడిని చూడండి 29వ అధ్యాయంలో, దేవుడు ఆ మైదాన పట్టణమందు పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపం చేసుకొని లోతు కాపురమున్న పట్టణం నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశింపకుండా అతన్ని తప్పించెను. లోతు తప్పింపడానికి కారణం ఏంటంటే దేవుని మాట విన్నాడు. నీ వెనకకు చూడకు. ఓకే, పోతూనే ఉన్నాడు. అందుకే నశించిపోలే ఈ లోతు. ప్రేమటి వాళ్ళారా, మనము రక్షింపబడాలంటే మన రక్షణను కాపాడుకోవాలంటే ముందుకు సాగిపోదుముగాక. ముందు ఉంచబడిన పరుగు పందెంలో ముందుకే ఎదురుకి వెళ్తూనే ఉండిపోవాలి. వెనక్కి చూడద్దు. వెనక్కి పోతూనే ఉంటాయి. వెనక అన్నీ కూడా గతాయి, మర్చిపోవాలి. అవసరం లేదు. మునుపటి జీవితం అవసరం లేదు. వెనకటి జీవితం అవసరం లేదు. నూతన నూతన జీవితం కలిగి ముందుకు సాగిపోదుముగాక. గురి ఎద్దుకు పరిగెత్తుతూ సొలేక ఆ బహుమానాన్ని మనము విశ్వాసముతో పొందుకుందుముగాక. ఆమేన్. దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మరి ఈ వాక్యాలు విన్న ప్రియబిడ్డలను దీవించండి. ఉదయకాల సమయంలో మీరిచ్చిన శ్రేష్టమైన విలువైన మాటను బట్టి నేను స్తుతిస్తూ, మా ఆత్మీయ యాత్రలో, ఆత్మీయ జీవితంలో వెనక తట్టు మేము చూడకూడదు. ముందే చూస్తూ ఆ దర్శనంతో ప్రభా మా ఎదుట వాడబారిన బహుమానం ఉందని, వాడవారిని ఆ బహుమానము గల ఆ దర్శనం కలిగి మేము గురి ఎద్దుకే పరిగెత్తునట్లు ముందుంచబడిన ఆ పరుగులో మేము పరిగెత్తుతూ విశ్వాసములో మేము జయజీతం కలిగినట్లు కృప చొప్పని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి.